హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈ రోజు అయితే డే 10కి అయితే అమ్మవారికి ఇక్కడ ఇంట్లో అయితే వడపప్పు పానకం అయితే ప్రిపేర్ చేశాము. ముందుగా అయితే పెసరపప్పును ఒక గంట నానబెట్టుకొని ఆ తర్వాత మనమైతే తురుముకున్న బెల్లాన్ని ఆ పెసరపప్పులో వేసుకోవాలి. ఇలా వడపప్పు ప్రిపేర్ చేసిన తర్వాత పానకానికి అయితే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని తురుముకున్న బెల్లం, మిరియాలు, యాలకులు తీసుకొని ఇప్పుడైతే ఒక చిన్న రోల్ తీసుకొని అయితే ఆ రోల్లో మనమైతే ఈ మిరియాలు, యాలకులను అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని బాగా ఇలా కొంచెం దంచుకోవాలి. ఇలా దంచిన తర్వాత వచ్చిన పౌడర్ని మనం ఆ వాటర్లో అయితే వేసుకోవాలి. యాలకులు, మిరియాలు ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కూడా యాడ్ చేసేసి స్పూన్తో ఒకసారి తిప్పుకుంటే మనకైతే ఇక్కడ పానకం అయితే ప్రిపేర్ అయింది. దేవునికి అయితే ఇట్లా నేను వడపప్పు పానకం చేసి దేవుడికి పూజ చేసుకొని ఈ విధంగా అయితే ఈరోజు డే 10 అయితే ఇలా చేసుకున్నాము. మొన్న అయితే సరస్వతి దేవికి పూజ చేసేటప్పుడు పిల్లలైతే సరస్వతి పూజలో కూర్చున్నారు. ఇలా పంతులు చెప్పిన శ్లోకాలు పాడుతూ పంతులు చెప్పిన పూజ అయితే చక్కగా పిల్లలైతే కుంకుమ వేస్తూ చక్కగా చేశారు. చాలా బాగా చేశారు. మీ పిల్లలు కూడా ఆ రోజు చేశారా? నేనైతే వీడియో పెట్టడం మర్చిపోయాను. సో అందుకే ఇప్పుడైతే వీడియో పెట్టాను. ఇలా అయితే పూజ అయితే చక్కగా కూర్చొని అయితే పిల్లలు చేశారు. శ్రావణి చూడండి ఎలా చూస్తుందో. చక్కగా ఇలా పూజ చేసుకున్న తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.